పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యత్వ నమోదు కార్యక్రమేనా అని అనుకున్న వాళ్ళందరూ కూడా అవాక్కయ్యే విషయాలు ఒకటి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నా. ఇది కేవలం సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీకి మొదటి అడుగు పడిందా అంటే ఎస్, ఆ మొదటి అడుగు కూడా ఆయనే వేశారు అనే దాని మీద ఈరోజు సూటిగా మాట్లాడేసుకుందాం. ఎందుకంటే ఇది సభ్యత్వ నమోదు మాత్రమే కాదు, జాతీయ పార్టీగా అవతరించటానికి ఏర్పడిన మొదటి మెట్టు అని ఈరోజు అయితే ఖచ్చితంగా చెప్పుకోబోతాం. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది 4 దశలు జరిగాయి. ఈ 4 దశలు కూడా నార్మల్గా జరిగాయి. కానీ ఇది 5వ దశ. ఈ 5వ దశ అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈసారి ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద ఎందుకు అంత ఫోకస్ చేశారు అనే దాన్ని కనుక మనం పరిశీలించుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు అయితే కొన్ని నేను మీ ముందు ఉంచుతా. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అట్లాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కేవలం సభ్యత్వ నమోదు కార్యక్రమం కాదు. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకువెళ్తున్నారా అన్న విషయం అందరికీ తెలియాలి. కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. పార్టీ నిర్మాణం, రాజకీయం, గెలుపు ఈ మూడింటిని పక్కన పెట్టి పార్టీకి అండగా వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్త కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు డీప్గా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అని మనం స్పష్టంగా చెప్పొచ్చా అంటే ఎస్, స్పష్టంగా చెప్పొచ్చు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. మొదట 150 మందితో ప్రారంభమైన జనసేన పార్టీ 2021లో 90,000 మంది జాయిన్ అయ్యారు సభ్యత్వ నమోదు ద్వారా. ఆ తర్వాత 6 లక్షలకు చేరింది. ఆ తర్వాత ప్రస్తుతం 13 లక్షలకి చేరింది. అంటే సభ్యత్వ నమోదులో ఎంత యాక్టివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి వస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రతి పనిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయన భావజాలానికి ఆకర్షితులై ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. అయితే అలా జాయిన్ అయిన వాళ్ళకి ఏదో ఫ్రీగా జాయిన్ చేసుకోవటం అట్లా కాకుండా వాళ్ళ కుటుంబ సంక్షేమానికి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాదు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 4 దశలు అన్నాం కదా. ఈ 4 దశలు ఒక లెక్క, 5వ దశ నుంచి ఇంకొక లెక్క. ఎన్నికలకు ముందు 6 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు 13 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఒకసారి ఆలోచించుకోండి, 6 ఎక్కడా 13 ఎక్కడా అనేది. కాకపోతే ఈ 5వ దశ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోదా వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఏమనిపించింది అంటే పార్టీని సంస్థాగతంగా ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి మనం డెవలప్ చేసుకుంటూ రావాలి. అలా చెయ్యాలి అంటే మనకు కార్యకర్తలు అండగా ఉండాలి. మరి కార్యకర్తలు అండగా ఉండాలి అంటే వాళ్ళకి మనం బీమా రూపంలో ప్రతిదీ వాళ్ళ సంక్షేమానికి ఏదైనా ఏర్పాటు చేయాలి. అలా చెయ్యాలి అంటే పార్టీని సంస్థాగత బలోపేతం చెయ్యాలి అంటే సభ్యత్వ నమోదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కానీ సభ్యత్వ నమోదు మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేశారు అంటే జాతీయ పార్టీగా అవతరించాలి అంటే పార్టీకి కేడర్ అవసరం, పార్టీకి బలం అవసరం. మరి పార్టీకి బలం ఎవరు? కార్యకర్తలు మాత్రమే. జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉండాలి అంటే బలమైన మెంబర్షిప్ అవసరం. అందుకే దేశవ్యాప్తంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. అయితే మొదట ఆయనే ఉద్యమిగా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక ఉద్యమిగా సభ్యత్వ నమోదును ఆయన నమోదు చేసుకున్నారు. ప్రతి విషయంలో కూడా ఆదర్శప్రాయుడే అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణే అని మనం చెప్పుకోవచ్చు. అయితే పార్టీ క్యాడర్ని 3 రకాలుగా విభజించారు: ఉద్యమి, సాధక్, ప్రదాత. అసలు ఉద్యమి ఏంటి, సాధక్ ఏంటి, ప్రదాత ఏంటి అనే దాని మీద ఈరోజు కొంతసేపు మనం మాట్లాడుకుందాం. పార్టీ ఆశయాలు, భావజాలాన్ని అర్థం చేసుకుని ముందుకు తీసుకువెళ్లే వాళ్లే ఉద్యమిలు.
ఇక సాధక్ ఇతరులను ప్రభావితం చేస్తూ ఇతరులతో మాట్లాడుతూ సభ్యత్వ నమోదు వాళ్లతో చేయించే వాళ్లే సాధక్. ఇక ప్రదాత పార్టీకి ఫైనాన్షియల్గా అలాగే మెటీరియల్ పరంగా సహాయ సహకారాలు అందించే వాళ్లే ప్రదాత. అయితే ఈ 3 విభాగాలకి కూడా 3 రకాల బెనిఫిట్స్ కూడా ఆయన జత చేయటం జరిగింది. ఉద్యమికి ఒకలాగా, ప్రదాతకి ఒకలాగా, అట్లాగే సాధకుకి ఒకలాగా ఆయన కొన్ని రకాల బెనిఫిట్స్ అయితే సమకూర్చడం జరిగింది. ప్రతిదీ కూడా అందరికన్నా భిన్నంగానే, ఎందుకంటే ఆయన ట్రెండ్ సెట్టర్, ఫాలోవర్ కాదు. ప్రతి పార్టీలో కూడా సభ్యత్వ నమోదు అనేది కామన్. కానీ ఈ జనసేనకు సంబంధించి వీళ్ళు తీసుకున్న ఈ బీమా కానివ్వండి, పాలసీలు కానివ్వండి, కార్యకర్తల సంక్షేమానికి ఒక రకంగా చెప్పాలి అంటే మిగతా పార్టీ వాళ్ళు తీసుకోనివి జనసేన పార్టీ తీసుకుంది అంటే ఆయన ఏ విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇందాక చెప్పినట్టు రాజకీయం పక్కన పెట్టేశారు, అలాగే గెలుపు పక్కన పెట్టేశారు, అలాగే పార్టీ నిర్మాణం కూడా పక్కన పెట్టి ఓన్లీ కార్యకర్తలు. ఆయన దృష్టి అంతా కూడా జాతీయ పార్టీగా అవతరించాలి అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక మెంబర్షిప్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే ఆయన ప్రారంభించారు. అయితే ఒక్కొక్క గ్రామంలో కూడా, ఒక్కొక్క ప్రాంతంలో కూడా, ఒక్కొక్క మండలంలో కూడా ఇలా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే, జిల్లాల దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి తీసుకుంటూ వెళ్తే ఒక కన్నుల పండుగలాగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2029 ఎలక్షన్సే ఆయన లక్ష్యమా అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2029 నాటికి జనసేన పార్టీని ఎవరి మీద డిపెండబుల్ పార్టీగా కాకుండా ఒక స్ట్రాంగ్ పార్టీగా గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి దాన్ని తయారు చేయటమే ఆయన ఉద్దేశం అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 13 లక్షలు ఉంది. అయితే 2026 చివరి నాటికైతే 20 లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకునేలాగా వాళ్ళు ప్రణాళికలు అయితే రచించారు. ఆ తర్వాత 2027లో 25 లక్షలు, 2028లో 30 లక్షలు, ఆ తర్వాత 2029లో 40 లక్షల పైనే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 2029 నాటికి జాతీయ పార్టీగా అవతరించి తీరాల్సిందే అన్న ఆయన ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కే జనసేన పార్టీ పరిమితం కాదు. ఇది జాతీయ పార్టీగా మారాలి అంటే ఆయన స్ట్రాటజీ ఏ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వ నమోదు అని చాలా తేలికగా తీసిపారేస్తున్నారు కాదు. అది జాతీయ పార్టీకి వేసిన మొదటి పునాది, మొదటి అడుగు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన ఎంత డీప్గా ఆలోచిస్తున్నారు. కేవలం జనసేన పార్టీని బలోపేతం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆల్రెడీ 5 రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది. నెమ్మదిగా దేశవ్యాప్తంగా కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపూర్వకంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మరి జాయిన్ కూడా చేసేవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఒక కేటగిరీ ఇచ్చారు. వాళ్ళకు కూడా రకరకాల బీమా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అట్లాగే వాళ్ళకి ఏం కావాలో కూడా చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా చాలా మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు అనుకుంటారు. అటువంటి అతను చేస్తున్న కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అనేసరికి ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా 3 విభాగాలు విభజించి దాని ద్వారా కార్యక్రమాల్లో ఈజీగా పాల్గొనేలాగా ఒక మార్గం సుగమం చేశారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. పవన్ విజన్ ఒకటే, భవిష్యత్ మనదే, సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయం చేద్దాం అన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2029 ఎన్నికల స్ట్రాటజీ ఒకటే, యువత, జెన్జెడ్, అలాగే రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఎదుగుదల, యువతని ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా టార్గెట్ జాతీయ పార్టీ అనే దాని మీద ఫోకస్ చేశారు అనేది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 4 దశల్లో జరిగింది, అంత సీరియస్నెస్ లేదు, నార్మల్గా జరిగింది. ఈ 5వ దశ నుంచి మాత్రం ఆయన సీరియస్ స్టెప్ తీసుకున్నారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత యాక్టివ్గా అనేది మీరు నియోజకవర్గానికో లేకపోతే జిల్లా
జిల్లాకో ప్రతి ఊరికో మీరు వెళ్తే ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈసారి ఇంత ఫోకస్ చేశారు, ఇదే మాట ఎక్కడ చూసినా ఈసారి ఏంటి ఇంత కన్నుల పండుగగా జరుగుతోంది, సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఎందుకు ఇంత హడావుడిగా ఇంత చక్కగా ఇంత ఇదిగా జరుగుతోంది, ఇంత కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారు అనే దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఈ సభ్యత్వ నమోదు ద్వారా ఆయన అనుకున్నది ఒకటే, ఈ ఇన్సూరెన్స్ అలాగే లీగల్ సపోర్ట్ ద్వారా కార్యకర్తలకు భద్రత కల్పించటం అనేది మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందాక చెప్పినట్టు రాజకీయం గెలుపు అలాగే పార్టీ నిర్మాణం పక్కన పెట్టేశారు. కార్యకర్తలు ఇంపార్టెంట్, కార్యకర్తలు లేకపోతే మనం లేము అన్న ఉద్దేశంతో ఆయన ఈ జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అయితే ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్ మనం తీసుకోవడం జరిగింది. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మీరు కూడా జనసేన సభ్యత్వ నమోదు తీసుకోండి, మీరు పార్టీకి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి అని జనసేన తరపున అలాగే అందరి తరపున కోరుకుంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.